హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ కనువిందు చేస్తోంది. ఈసారి ఐపీఎల్ కన్నా ముందుగానే క్రికెట్ ప్రేమికులను టీ20 వరల్డ్ కప్ అలరిస్తోంది. భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియా ఫస్ట్ మ్యాచ్లో వరల్డ్ రికార్డ్ సాధించింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక దాయాది జట్టుకు నెదర్లాండ్ చుక్కలు చూపించింది. ఉత్కంఠ పోరిలో ఆఖరి ఓవర్లో పాకిస్తాన్ నెదర్లాండ్పై గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్పై న్యూజిలాండ్ జట్టు బోని కొట్టింది. మరో మ్యాచ్లో స్కాట్లాండ్పై వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఇక సాయంత్రం 7 గంటలకు శ్రీలంకను ఐర్లాండ్ ఢీకొట్టబోతోంది. మరి ఈ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారు? పొట్టి ప్రపంచ కప్లో ప్రతాపం చూపిస్తున్న పసికూన జట్లు పెద్ద టీంలకు షాక్ ఇస్తాయా? టీ20 ప్రపంచ కప్లో ఎవరి సత్తా ఎంత? ఈ విషయాలు ఈరోజు మనతో మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహాదేవన్ గారు. మరి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ మీ వాయిస్ రావట్లా, అన్మ్యూట్ చేయరా కొంచెం. అన్మ్యూట్లోనే ఉన్నానండి. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? గోయింగ్ గుడ్ అండి, చెప్పండి. మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు సాయంత్రం 7 గంటలకు శ్రీలంకను ఐర్లాండ్ ఢీకొట్టబోతుంది. మరి మీ కామెంట్ ఏంటి ఈరోజు మ్యాచ్ పై? ఐ థింక్ ఇప్పటి వరకు కొన్ని ఎక్సైటింగ్ మ్యాచెస్ అయితే చూసాం. అండ్ ఐర్లాండ్ ఎప్పుడు కూడా అంత ఈజీ టీం కాదు, బికాస్ గతంలో కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ఇంగ్లాండ్ లాంటి టీంలు కూడా ఓడించినటువంటి అవి ఉన్నాయి గతంలో బిగ్ వరల్డ్ కప్స్లో. అండ్ దే హ్యావ్ గోట్ సమ్ ఫెంటాస్టిక్ ప్లేయర్స్, అది డౌట్ లేదు. స్టర్లింగ్ కానివ్వండి, టకర్, తర్వాత చాలా మంచి బ్యాటర్స్ ఉన్నారు, బౌలర్స్ ఉన్నారు, డాక్రెల్. సో నేనేమనుకుంటానంటే శ్రీలంక ఉన్నటువంటి కండిషన్స్ వాళ్ళకు సూట్ కావచ్చు కానీ బట్ వాళ్ళ ఫామ్ అంతా చెప్పుకోదగ్గగా లేదు. సో కొంచెం వాళ్ళకు నేను అనుకుంటాను స్ట్రగుల్ కాకుండా చూసుకోవాలంటే ఐ థింక్ ఈ మ్యాచ్లో విక్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ గ్రూప్లో ఆస్ట్రేలియా కూడా ఉంది వాళ్ళకు. శ్రీలంక మనందరికీ తెలుసు ఒకే ఒకసారి వాళ్ళు టీ20 వరల్డ్ కప్ గెలిచారు. అండ్ కొంచెం ఈ మధ్యలో స్ట్రగుల్ అవుతున్నారు అగైనెస్ట్ ఇంగ్లాండ్. సుష్మా చాలా చాలా యూనో అంటే పర్ఫార్మెన్స్ కనబరిచారు మ్యాచెస్లో. అండ్ లాస్ట్ మ్యాచ్లోనైతే టీ20లో ఈవెన్ 128 కూడా చేంజ్ చేయకుండా వాళ్ళు ఆల్అౌట్ కావడం చూసాం తక్కువ స్కోర్కు. సో ద బిట్ ఆఫ్ స్ట్రగుల్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ దెమ్. బట్ శ్రీలంక ఆఫ్ కోర్స్ వి ఆల్ నో దట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ టీమ్, ఎక్సైటింగ్ టీమ్, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు అందులో. అండ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద మూమెంటమ్ అండి. అండ్ ఆ మూమెంటమ్ రావాలి అంటే నేను అనుకుంటాను ఈరోజు జరిగే మ్యాచ్లో అబ్సల్యూట్లీ విన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి ఆఫ్ కోర్స్ మీకు నిశాంక కానివ్వండి, తర్వాత మిశ్రా, తర్వాత మీకు కమిందో మెండేస్, కుషాల్ మెండేస్, వీళ్ళందరూ కూడా చక్కగా ఆడాలి. కమిందో కొంచెం ఫస్ట్ 1000 రన్స్ చాలా ఫాస్ట్గానే స్కోర్ చేశాడు, బట్ ఆ తర్వాత చాలా స్ట్రగుల్ కావడం చూసాం. బట్ కుషాల్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్ అండి, దట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. బౌలింగ్లో స్ట్రెంత్ బాగానే ఉంది శ్రీలంకది, పర్వాలేదు. హసరంగా ఉన్నాడు, తీక్షణ ఉన్నాడు, తర్వాత అట్లాగే మీకు వెళ్ళలాగే ఉన్నాడు. బట్ ఈ ముగ్గురు కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నారండి, అంటే అంత పెద్ద గొప్ప ఫామ్లో కనబడటం లేదు. సో కండిషన్స్ కొంచెం శ్రీలంకలో స్లోగా ఉంటాయి, స్పిన్నర్స్కి హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉంటాయి. కనుక ఈ ముగ్గురులో ఎవరైనా ఇద్దరు మంచి ఫామ్ కనబరిచినట్టయితే ఐ థింక్ శ్రీలంక విల్ బి వెరీ హ్యాపీ. బికాస్ చిన్న స్కోర్స్ అప్పుడప్పుడు కట్టడి చేయాలంటే బౌలర్స్ యొక్క ఎఫర్ట్ చాలా ఉండాలి. అండ్ వీళ్ళంతా కూడా ఎక్సలెంట్ బౌలర్స్. అసరంగానే అయితే మనందరికీ తెలుసు ప్రపంచం అంతటా అన్ని లీగుల్లో ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ అతనికి ఉంది. అండ్ తీక్షణ వీళ్ళు కూడా ఇండియాలో ఆడతారు ఐపీఎల్లో. తర్వాత మంచి బౌలర్, రిథంతో బౌలింగ్ చేస్తున్నప్పుడు చాలా చక్కగా బౌలింగ్ చేస్తుంటాడు. అండ్ వెళ్ళలాగే ద యంగ్స్టర్ ఐ థింక్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. బట్ ఇంకా కొంచెం మొమెంటం అనేది అవసరం. ఆ మొమెంటం కొరకు నేను అనుకుంటాను శ్రీలంక ఎదురు చూస్తుంది. అండ్ దే విల్ బి డెఫినెట్లీ ఎక్స్పెక్టింగ్ ఎ గుడ్ స్టార్ట్ టుడే ఇన్ శ్రీలంక. ఎస్, అంటే ఈ టోర్నీలో మనం చూసుకున్నట్లయితే పెద్ద జట్లు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అంటే కారణం ఏంటంటే స్కిల్ లోపమా లేకపోతే ప్రిపరేషన్ లోపమా అంటారు? See, we are just into the second day, సుష్మా. ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా కొంచెం అర్లీ హికప్స్ అన్ని టీమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ కూడా ఈరోజు నేపాల్ అగైనెస్ట్ యాక్చువల్లీ 200+ స్కోర్ చేసే అవకాశాన్ని వాళ్ళు చేజార్చుకున్నారు. స్టార్టింగ్ బాగా లేకుండే, తర్వాత బెతెల్ అండ్ బ్రూక్ క్యాప్టెన్ ఇద్దరు కలిసి చాలా మంచి పార్ట్నర్షిప్ నమోదు చేయడంతో కనీసం 190 అరౌండ్ 180+ అయితే చేయగలిగారు వాళ్ళు. చివరిలో జాక్స్ చాలా చక్కగా ఆడాడు. అండ్
కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నిన్న కోర్స్ ఇండియాకు కూడా అంత ఈజీ చివరిలో అనిపించా కానీ ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ మ్యాచ్ యాక్చువల్లీ. 77 for 6 అప్పుడు సుష్మా ఐ థింక్ మ్యాచ్ కొంచెం అటు ఇటు కనబడింది. అప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడి కెప్టెన్గా నాట్అవుట్గా ఉండడంతో 160+ చేయగలిగారు. బట్ అదర్వైజ్ ఇండియన్స్ ఆల్సో స్ట్రగల్డ్ అగెన్స్ట్ యూఎస్ఏ బౌల్డ్ వెల్ యాక్చువల్లీ, టుక్ సమ్ గుడ్ క్యాచెస్. అండ్ ఇంగ్లాండ్ కూడా ఒక పెద్ద స్కోర్ చేయలేదు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ చక్కగా ఆడుతూ వాళ్ళు ఓడిపోవడం చూశాను న్యూజిలాండ్ తోటి. సో ఐ థింక్ దీస్ థింగ్స్ హ్యాపెన్ యాక్చువల్లీ. అండ్ వెస్టిండీస్కి ఒకటి మాత్రం మీరు అన్నట్టుగా అగైన్స్ స్కాట్లాండ్ కొంచెం ఈజీగానే కనబడింది చివరికి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దే స్కోర్డ్ ఎ గుడ్ విన్. సో ఎర్లీ కప్స్ ఉంటాయి. ఫస్ట్ జస్ట్ వీఆర్ ఇన్ టు ద సెకండ్ డే ఆఫ్ ద టోర్నమెంట్. వెయిట్ అండ్ సీ. పాకిస్తాన్ మీకు చెప్పారు కదా హెడ్లైన్స్ లో, దే స్ట్రగల్డ్ లాట్ అగైన్స్ నెదర్లాండ్స్ యాక్చువల్లీ. బట్ అన్ఫార్చునేట్లీ నెదర్లాండ్స్ కు ప్రాబ్లం ఏంటంటే దే ఐ థింక్ దే ఆల్రెడీ కమ్ టు ఇండియా. ఇప్పుడు మళ్ళీ ఎల్లుండి వాళ్ళు మరొక మ్యాచ్ ఆడాలి, ఎక్కువ గ్యాప్ లేకుండా వాళ్ళు మరొక సెకండ్ మ్యాచ్ ఆడాలి. దే టు ట్రావెల్ ఎ లాట్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు శ్రీలంకలో ఆడుతున్నారు, ఇండియాలో ఆడుతున్నారు కనుక కొన్ని ఇబ్బందులు కొన్ని టీమ్స్కి ఉన్నాయి. బట్ ఎర్లీ స్టార్ట్స్లో కొంచెం ప్రాబ్లమ్స్ చిన్నగా ఉంటాయి. యాజ్ ద వరల్డ్ కప్ గోజ్ ఆన్ ఐ థింక్ ఇవన్నిటి నుంచి కూడా మెయిన్ టీమ్స్ నేను అనుకుంటాను కొన్ని పాఠాలు నేర్చుకొని మంచి పర్ఫార్మెన్స్ కనబరిచే ఛాన్స్ ఉంటుంది. అంటే మనం చూసుకున్నట్లయితే ఈ వరల్డ్ కప్లో చూసినట్లయితే కూడా కెప్టెన్సీ ఎంతవరకు కీలక పాత్ర పోషిస్తోంది అంటే ఏం చెప్తారు? Well, captain always, we discussed many times, Sushma, should lead by example actually. And good thing ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ చాలా అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గా న్యూజిలాండ్ తో జరిగినటువంటి సిరీస్ లో ఎప్పుడైతే కపుల్ ఆఫ్ హాఫ్ సెంచరీస్ సాధించాడో, ఈస్ కమ్ బ్యాక్ టు హిస్ ఫామ్. ఎప్పుడు కూడా అదే చెప్తూ వచ్చాడు. అతని నేతృత్వంలో ఇండియా విజయాలు సాధిస్తూనే ఉంది. రోహిత్ తర్వాత అతనే కదా మెయిన్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అవుతుంది. అండ్ చాలా విక్టరీ పర్సెంటేజ్ 85 ఉంది. మీరు ఇంతకుముందు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా 9 wins వరల్డ్ కప్ లో ఎవరికి లేవు. 8 ఉండేవి సౌత్ ఆఫ్రికా కానీ, బట్ వరుసగా విజయాలు సాధిస్తున్నారు. అంటే లాస్ట్ వరల్డ్ కప్ విక్టరీ ఫైనల్ నుంచి మళ్ళీ ఫస్ట్ టైం ఇప్పుడు ఆడడం, ఫస్ట్ మ్యాచ్ లోనే విక్టరీ సాధించడం కొంచెం స్ట్రగుల్ అయినా కానీ. సో ఆ రకంగా చూసినట్లయితే సూర్యకుమార్ ఐ థింక్ యాజ్ అ కెప్టెన్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అండ్ ఇఫ్ కెప్టెన్ ఈస్ లీడింగ్ బై ఎగ్జాంపుల్, అంటే కెప్టెన్ ఎప్పుడైతే రన్స్ కూడా స్కోర్ చేసి, బ్యాటర్ అయితే రన్స్ స్కోర్ చేసి, బౌలర్ అయితే వికెట్లు తీసి ఎప్పుడైతే టీమ్ కాన్ఫిడెన్స్ ఇస్తారో అప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది. టీంలో యూనిటీ కానివ్వండి, ఎగ్జుబరెన్స్ కానివ్వండి, ఎంతూజియాజం డిఫరెంట్ గా ఉంటుంది. సో సూర్యకుమార్ యాదవ్ స్వయంగా కెప్టెన్ ఫామ్ లోకి రావడం ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ దట్స్ హ్యాపెన్ టు ఇండియా. అండ్ ముంబై తన ప్లేస్ లో నిన్న నిజంగా చెప్పాలంటే ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒక కెప్టెన్సీ నాకంటాం కదా, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అతనికి లభించింది. అండ్ చాలా చక్కగా కండిషన్స్కు అర్థం చేసుకున్నాడు. 77 for 6 అప్పుడు నోబడీ ఎక్స్పెక్టెడ్ ఈవెన్ 160+ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్లో అటాక్ చేశాడు అండ్ చివరి వరకు నాట్అవుట్గా ఉన్నాడు. అండ్ మంచి సపోర్ట్ అతనికి అక్షర్ పటేల్ నుంచి లభించింది. 77 for 6 ఉన్నప్పుడు 40+ runs యాడ్ చేయగలిగారు. ఆ తర్వాత హర్షదీప్ కూడా బ్యాటెడ్ వెల్ టు విత్ హిమ్ యాక్చువల్లీ. సో మొత్తానికి ఒక మంచి విక్టరీ సాధించారు. సో కెప్టెన్ అయితే నేను అనుకుంటాను ఫామ్ లో ఉండడం అనేది ఏ టీమ్ కైనా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హ్యారీ బ్రూక్ చూసాం కదా, ఇంగ్లాండ్ స్ట్రగుల్ అవుతున్నప్పుడు అతడు ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. అండ్ హోప్ నిన్న స్ట్రగుల్ అయినాడు. సో నిన్న పాకిస్తాన్ కెప్టెన్ కూడా కొంచెం స్ట్రగుల్ అవ్వండి. సో ఐ థింక్ కెప్టెన్స్ ఫామ్ లో ఉన్నట్లయితే టీంలో వేరే విధమైనటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది. అండ్ దట్స్ ఆల్వేస్ చెప్పాలంటే కొంచెం ఒక బోనస్ అవుతుంది టీంకి ఏదైనా కానీ. అయితే ఈరోజు మ్యాచ్ జరగబోయే పిచ్ ఎలా ఉండబోతుంది? అంటే బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఉంటుందా లేదంటే బౌలర్లకా? శ్రీలంకలో ఈ మధ్యలో మనం చూసాం కొన్ని బిగ్ స్కోర్స్. బట్ శ్రీలంకలో నేను అనుకుంటాను కండిషన్స్ ఒక్కొక్కసారి బ్యాటింగ్ ఫేవరబుల్ ఉన్నా కానీ బౌలర్స్ కూడా అంతే ఈక్వల్ గా మీకు హెల్ప్ లభిస్తుంది. లాస్ట్ మ్యాచ్ మీరు చూసినట్లయితే అగైనెస్ట్ ఇంగ్లాండ్ వాళ్ళు ఆడింది ఐ థింక్ 128 కూడా వాళ్ళు చేంజ్ చేయలేకపోయినారు. అండ్ పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్ కూడా మనం చూసాం. ఫస్ట్ మ్యాచ్ కొంచెం లో స్కోరింగ్ మ్యాచ్ అయిపోయింది. 140+ కూడా అంత పెద్ద స్కోరింగ్ మ్యాచ్ కాదు. ఇండియాతో కంపేర్ చేసినట్టయితే నేను అనుకుంటాను శ్రీలంకన్ వికెట్స్ మరింత స్లోగా ఉంటాయి అప్పుడు. సో అప్పుడు స్పిన్నర్స్ రోలు, స్లో బౌలర్స్ రోల్ ఎక్కువగా ఉంటుంది. బట్ ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే శ్రీలంకకు వాళ్ళు మూమెంటం కొరకు చూస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి వాళ్ళు వరల్డ్ కప్ గెలవలేదు. ఈ మధ్యలో కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. మంచి టీమే, మంచి ప్లేయర్స్ ఉన్నారు. మనం ఇంతకు చెప్పినట్టుగా రత్నాయకే ఉన్నాడు, వాళ్ళకు బ్యాటింగ్ ఆల్రౌండర్గా. తర్వాత లియాంగే ఉన్నాడు, తర్వాత మీకు పతిరానా ఉన్నాడు, చమీరా ఉన్నాడు. మీకు పేస్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే షనక కెప్టెన్ బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. బట్ షనక కొంచెం యాజ్ ఏ కెప్టెన్ కొంచెం రన్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అది కొంచెం కాన్ఫిడెన్స్ నింపుతుంది. అండ్ టాప్ ఆర్డర్లో నిశాంక అండ్ కుశాల్ మండీస్ ఫామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్స్. అండ్ వికెట్లు పారేసుకోకుండా కొంచెం మంచి రన్స్ స్కోర్ చేసినట్లయితే వీళ్ళ కాన్ఫిడెన్స్ కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది. అండ్ కమింగ్ టు మెండిస్ ముఖ్యంగా ఏంటంటే
లాస్ట్ 1 ఇయర్ నుంచి కొంచెం ఫెయిల్ అవుతున్నాడు. అతని స్టార్టింగ్ ఎంత అద్భుతంగా ఉండిందో అలా కొనసాగలేదు అసలు యాక్చువల్‌గా. ఎంత తక్కువ టైంలో మనకు తెలుసు సుష్మా ఈ గాట్ టు దట్ 1000 మార్క్ యాక్చువల్లీ. ఆ తర్వాత చాలా స్ట్రగుల్ అవుతూ వచ్చాడు. అండ్ అదొక్కటే కొంచెం కన్సర్న్‌గా ఉంది. అండ్ బౌలింగ్‌లో మనం ఇంతకుముందు స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా హసరంగా, తీక్షణ, మీకు వెల్లాగే ఈ ముగ్గురులో ఎవరైనా గానీ 2 బౌలర్స్ మంచి ఫామ్‌లో ఉండి వికెట్లు తీసినట్లయితే బికాస్ డిపెండ్ అయ్యేది ఎక్కువగా హసరంగా పైన అవుతాడు. బ్యాటింగ్ చేయగలుగుతాడు. బౌలింగ్‌లో ఒకవేళ అతనికి కొంచెం టర్న్ లభిస్తుంది. మంచి మొమెంటమ్ అందుకు రిథమ్ ఉంది అంటే ఐ థింక్ ఫేసింగ్ హిమ్ విల్ బి వెరీ డిఫికల్ట్ అండి. సో దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ టు హ్యాపెన్ శ్రీలంక. అండ్ ఐర్లాండ్ కూడా మనం ఎంతో చెప్పినట్టుగా వాళ్ళ ప్లేయర్స్ చాలా మంచి టీం అండి అది కూడా. స్టర్లింగ్ గానీ, టక్కర్ తర్వాత డాక్రెల్ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఆడతారు. అండ్ అంతా మీరు వాళ్ళను తక్కువ అంచనా కూడా వేయలేం. బికాస్ మంచి వరల్డ్ కప్స్‌లో కూడా బిగ్ వరల్డ్ కప్స్‌లో కూడా పెద్ద పెద్ద టీమ్స్‌ను తినిపించినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి వాళ్ళకు. సో ఐ థింక్ శ్రీలంక షుడ్ నాట్ టేక్ దెమ్ లైట్‌లీ. ఎందుకంటే వాళ్ళకి మంచి స్టార్ట్ అనేది అవసరం. ఎందుకంటే ఆస్ట్రేలియా కూడా ఇదే గ్రూప్‌లో ఉంది కనుక ఐ థింక్ దే విల్ బి జస్ట్ డెఫినెట్లీ లుకింగ్ ఫర్ ఎ గుడ్ విన్ టుడే. మళ్ళీ కొంచెం ఎందుకంటే ఇంగ్లాండ్‌తో జరిగినటువంటి సిరీస్ కొంచెం వాళ్ళని చాలా ప్రెషర్‌లోకి నెట్టింది. దే వర్ వెరీ పూర్ యాక్చువల్లీ. రియల్‌గా చెప్పాలంటే ఆల్ డిపార్ట్మెంట్స్‌లో కూడా కొంచెం ఫెయిల్యూర్సే కనబడ్డాయి ఆ సిరీస్‌లో. అండ్ ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్‌లోనైతే వాళ్ళు తక్కువ స్కోర్ కూడా చేజ్ చేయని పరిస్థితి చూశాం కదా మనం. అది మరింత ప్రెషర్‌లోకి తీసుకొచ్చింది. సో ఐ థింక్ గుడ్ టీమ్, ఎంటర్‌టైనింగ్ టీమ్, బట్ వెయిటింగ్ ఫర్ ద మొమెంటమ్ అండి. అంటే నిన్న చూసుకున్నట్లయితే కూడా ఆఫ్ఘనిస్తాన్పై న్యూజిలాండ్ జట్టు బోనీ కొట్టింది. అంటే దీన్ని అంటే నిన్న మ్యాచ్ చూసినట్లయితే ఎలా అనిపించింది? దట్ హ్యాపెన్ టుడే అండి. మీరు అన్నట్టుగా ఫస్ట్ మ్యాచ్ జరిగింది న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. అండ్ న్యూజిలాండ్ రియల్‌గా చెప్పాలంటే మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. అండ్ నేనేమంటానంటే ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ కూడా ఏం తక్కువ లేకుండే. ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా మంచి బ్యాటింగే కనబరిచారు. ముఖ్యంగా గుల్బదన్ కానివ్వండి, తర్వాత వాళ్ళకు సాదిక్, తర్వాత మిగతా ప్లేయర్స్ లోవర్ ఆర్డర్‌లో కూడా చాలా మంచి బ్యాటింగే కనబరిచారు. బట్ బౌలింగ్‌లో ముఖ్యంగా రాషీద్ ఖాన్ యొక్క స్పెల్ చాలా కీలకం ప్రతిసారి కూడా. అప్పుడు అతని నుంచి మీరు 30 రన్స్ ప్లస్ ఎక్స్‌పెక్ట్ చేయరు. మనందరికీ తెలుసు మునుపటి రాషీద్ కాదు. చూడండి ఇప్పుడు ముజీబ్ బౌలింగ్ చేసినట్టుగా కూడా చేయడు. ముజీబ్ ఫస్ట్ ఓవర్‌లోనే 2 వికెట్స్ తీశాడు. రచిన్‌ని కూడా ఔట్ చేయగలిగాడు. అప్పుడు కొంచెం అలెన్ ఔట్ చేయగలిగాడు. బట్ ఆ తర్వాత సేఫర్ట్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం. మిచెల్ చివర్లో చక్కగా ఆడాడు. సో దాంతోటి వాళ్ళు ఒడ్డెక్కారు. ఫిలిప్స్ అఫ్ కోర్స్ వాస్ గుడ్ యాక్చువల్లీ ఇది. బట్ రాషీద్ స్పెల్‌లో నేనేమంటానంటే ఫస్ట్ ఓవర్‌లో అన్ని రన్స్ రాకుండా ఒక వికెట్ తీసుకున్నట్లు నేనైతే ఆ సిచ్యువేషన్‌లో ముజీబ్ వెన్ హి వాస్ డూయింగ్ వెల్. రషీద్ కొంచెం లేట్‌గా వచ్చాడా అని నాకు అనిపించింది. ఎందుకంటే కొంచెం స్టార్టింగ్‌లో రచిన్ రవీంద్ర అవుట్ అయిన తర్వాత ఇమీడియట్‌గా తను వచ్చి కొంచెం ప్రెషర్ క్రియేట్ చేస్తున్నట్లయితే ఐ థింక్ న్యూజిలాండ్ కూడా స్ట్రగల్డ్ అండి. బట్ అలా కాకుండా వాళ్ళొక కొంచెం ఫ్రీడమ్ ఇచ్చినట్టుగా కనబడింది ఆ లిబర్టీ. సో దాంతోటి వాళ్ళు ఒక మంచి పార్ట్నర్‌షిప్ కొనసాగడంతో చాప్‌మన్ అండ్ అదర్ బ్యాటర్ ఫిలిప్స్ మధ్యలో ఒడ్డెక్కారు ఇప్పుడు. మంచి వికెట్. చివరికి ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఫామ్‌లో ముఖ్యంగా శాంట్నర్ కెప్టెన్ కూడా చాలా మంచి బ్యాటర్ అండి. ఈవెన్ అగైనెస్ట్ ఇండియా కూడా చూశాం కదా! చాలా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అతను బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌలింగ్‌లో అతను ఇండియన్ వికెట్స్‌ని అర్థం చేసుకున్నాడు. అండ్ న్యూజిలాండ్‌కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే సుష్మా ఇక్కడ రీసెంట్‌గా వాళ్ళు 5 టీ20 మ్యాచెస్ ఇండియాలోనే ఆడారు. 3 అవే ఆడాడు. వన్ డే మ్యాచెస్ ఆడారు. సో వన్ డే మ్యాచెస్‌లో గెలిచిన తర్వాత టీ20 సిరీస్ ఓడిపోయినారు. ఓడిపోయినా గానీ వాళ్ళకు ఆ కండిషన్స్‌కు అలవాటు పడడం అనేది జరిగింది. అండ్ మరొకటి ఏంటంటే ఇక్కడ చెన్నైలోనే నెక్స్ట్ మ్యాచ్ ఆడతారు వాళ్ళు. ఒకే చోట ఉండి ఆడడం కూడా. ఇప్పుడు ఇంగ్లాండ్ కూడా ఈ రోజు నేపాల్‌తో తర్వాత ఆడిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు ఇక్కడనే ఆడతారు. సో ఐ థింక్ అది కూడా కొంచెం హెల్ప్ చేస్తది మీకు. ఇప్పుడు నెదర్లాండ్స్ విషయం అన్నాం కదా! నిన్న పాకిస్తాన్ తోటి పాపం కొలంబోలో ఆడి దే హావ్ టు కమ్ టు ప్లే ఇన్ ఇండియా. సో కొంచెం ఇబ్బందిగా ఉంటది ట్రావెలింగ్ చేయడం అనేది. బట్ అఫ్‌కోర్స్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ దే హావ్ టు గెట్ యూజ్డ్ టు దిస్ ట్రావెలింగ్ ఆల్సో. ఎందుకంటే గతంలో కూడా చూసాను డిఫరెంట్ ప్లేసెస్‌లో కావడంతోటి ట్రావెలింగ్ చేయాల్సి వస్తది. ఎందుకంటే ఇప్పుడు 2 కంట్రీస్ హోస్ట్ చేస్తున్నాయి కదా! కొన్ని మ్యాచెస్ అక్కడ ఇక్కడ ఉన్నాయి కనుక వాళ్ళకి తప్పదది. కానీ న్యూజిలాండ్ నేను అనుకుంటాను చెన్నై కండిషన్స్‌కి అలవాటు పడి ఉన్నారు కనుక ఐ థింక్ వాళ్ళు మరొక విక్టరీ సాధించినట్టయితే. మెయిన్ మ్యాచ్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఈ 3 టీమ్స్ టఫ్ టీమ్స్ సుష్మా ఒకే గ్రూప్‌లో ఉన్నాయి గనుక ఐ థింక్ సౌత్ ఆఫ్రికాను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ ఓడించి ఆ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఓడించినట్లయితే అక్కడ నెట్ రన్ రేట్ అనేది ఇంపార్టెంట్ అవుతది. ఈ గ్రూప్ కొంచెం ఓపెన్‌గా ఉంటది. బట్ వి హావ్ టు వెయిట్ ఫర్ దట్. ఆర్ లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ ఇఫ్ దే లూజ్ టు సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్
విన్స్ ఆర్ లూజెస్ ఆల్సో అప్పుడేమంత డిఫరెన్స్ ఉండదు. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విల్ బి అండర్ ట్రెమెండస్ ప్రెషర్ అండి. సో అక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్కు. సో నెక్స్ట్ మ్యాచ్లో నేను అనుకుంటాను డెఫినెట్లీ వాళ్ళు దే హ్యావ్ టు సౌత్ ఆఫ్రికా ఆడినప్పుడు మాత్రం దే హ్యావ్ టు బీట్ దెమ్ అండి, డౌట్ లేదు. అంటే మనం మాట్లాడుకున్నట్టుగా T20 ప్రపంచ కప్ చూసుకున్నట్లయితే చరిత్రలోనే వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ అయితే ఒక చరిత్ర సృష్టించిందనే చెప్పుకోవాలి. ఈసారి భారత్ ప్లేయర్స్ ఎలా ఉన్నారు? Team is good. We discussed, we have been discussing it actually last couple of days నుంచి సుష్మా కంటిన్యూస్ గా మనం. టీం చాలా చక్కగా ఉంది. మీరు అన్నట్టుగా నిన్న కొంచెం స్క్రేప్ త్రూ అంటాం కదా, అట్లా అనిపించింది. అంటే కొంచెం స్ట్రగుల్ అయ్యారు, కాలేదని కాదు. 77 for 6 అంటే బ్యాటింగ్ ఫెయిలియర్స్ కనబడ్డాయి టాప్ లో. అండ్ ఈశాన్ మంచి ఫామ్ లో ఉన్న ప్లేయర్, అవకాశాన్ని అతడు క్యాపిటలైజ్ చేసుకోలేదు. అభిషేక్ శర్మ దట్ ఇస్ వే హౌ హీ ప్లేస్ అంటారు, ఫస్ట్ బాల్ కి అవుట్ కావడం. తిలక్ వర్మ ఈ లుక్ ఓకే, ఎందుకంటే చాలా సమయం తర్వాత మళ్ళీ వచ్చాడు టీంలోకి. ఇంజరీ కారణంగా అతనికి రీహాబిలిటేషన్ జరిగింది. అండ్ శివం వస్తూనే ఫస్ట్ బాల్కి అవుట్ కావడం, హార్దిక్ త్వరగా అవుట్ కావడం తోటి క్లియర్ ప్రెషర్ అనేది క్రియేట్ చేయగలిగారు. రింకు కూడా ఇంప్రెసివ్గా కనబడలేదు. అండ్ మరొకటి ఏంటంటే సుష్మా నిన్న బుమ్రా కూడా ఆడలేదు బికాస్ ఆఫ్ ఫీవర్. అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా కొంచెం కోలుకుంటున్నాడు. సో నెక్స్ట్ మ్యాచ్ ఢిల్లీ వరకు వాళ్ళకు 5 days గ్యాప్ ఉంది. సో ఢిల్లీలో ఆడతారు నెక్స్ట్ బిబి అగైనెస్ట్. సో అప్పటి వరకు నేను అనుకుంటాను బుమ్రా, వాషింగ్టన్ సుందర్ ఫిట్ అయినట్లయితే ఐ థింక్ కొంచెం బౌలింగ్ స్ట్రెంత్ అవుతుంది. బట్ సిరాజ్ డిడ్ ఏ గుడ్ జాబ్ అండి. సిరాజ్ రియల్గా చెప్పానంటే 24 hours ఈ హ్యాడ్ టు కమ్ అండ్ జాయిన్ ద టీమ్. అండ్ ఈ పోల్డ్ వెల్ యాక్చువల్లీ 3 wickets తీసుకున్నాడు. హర్షదీప్ అంటే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు అనిపించుకున్నారు. మీకు వరుణ్ కానీ అక్షర్ కానీ వీళ్ళు ఎక్కువ అంటే ప్రెషర్ క్రియేట్ చేయగలిగారు మధ్యలో. ఎందుకంటే టాప్ ఆర్డర్లు కుప్పగొల్చగలిగారు సిరాజ్ అండ్ అట్లాగే మీకు హర్షదీప్ ఎప్పుడైతే ఫస్ట్ 3 wickets త్వరగా పడగొట్టారు, 13 for 3 అయిపోయినారు యూఎస్ఏ, అప్పుడు ట్రబుల్స్ కనబడ్డాయి. బట్ టీమ్ ఓవరాల్గా దే ఆర్ డూయింగ్ వెల్ యాక్చువల్లీ ఐ థింక్. ఎందుకంటే మీకు ఈవెన్ 2020 ఆల్ బైలేటరల్ సిరీస్లో మీరు ఇంక్లూడ్ చేసినట్లయితే కూడా సుష్మా ఇండియాకు విక్టరీ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. బట్ ఓన్ టైంలో ఏంటంటే కొంచెం ఆ స్ట్రగుల్ నుంచి నెక్స్ట్ మ్యాచ్లో కొంచెం మూమెంటం అందుకొని మరింత బిగ్ విక్టరీ సాధించినట్లయితే దట్ విల్ బి గుడ్. ఎందుకంటే ఈ పర్టికులర్ టోర్నమెంట్లో సీడింగ్ కూడా ఉంది. మీకు సూపర్ 8 పోయిన తర్వాత అది కూడా కొంచెం తోడ్పడుతుంది. అండ్ పాకిస్తాన్ మ్యాచ్ అనేది కూడా ఎవ్రీబడి జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. మరి పాకిస్తాన్ ఇప్పటివరకు అయితే ఇంకా క్లియరెన్స్ ఏం తెలిపలేదు. బట్ అకార్డింగ్ టు రిపోర్ట్స్ దట్ మ్యాచ్ విల్ బి ఆన్ అని అంటున్నారు. సో దట్ మీన్స్ ఇండియా విల్ గో టు శ్రీలంక, కొలంబో, ఆ తర్వాత మళ్ళీ వస్తారు, మళ్ళీ ఆడతారు లాస్ట్ లీగ్ మ్యాచ్. సో ఎవ్రీబడి జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ అండి. ఆ తర్వాత లాస్ట్ లీగ్ మ్యాచ్ నెదర్లాండ్స్ తోటి ఆడతారు. నెదర్లాండ్స్ కూడా మనం చూసాం కదా, పాకిస్తాన్ నిన్న కొంచెం ఇబ్బంది పెట్టింది కూడా. సో ఐ థింక్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ బికాస్ టీమ్ ఫస్ట్ విక్టరీ అయితే సాధించి బోని అయితే కొట్టారు విజయం తోటి. దట్ షుడ్ కంటిన్యూ. అంటే ఇంకా ఇది సరిపోదు అసలు యాక్చువల్లీ మీరు అన్నట్టుగా. ఎందుకంటే ముందుంది ముసల పండుగ అన్నట్టు చాలా బిగ్ మ్యాచెస్ వస్తాయి. ఆయన సూపర్ 8 పోయిన తర్వాత రియల్ బ్యాటిల్ అనేది కూడా వస్తుంది. అప్పటి వరకు అన్ని డిపార్ట్మెంట్స్ కొంచెం స్ట్రాంగ్ అయినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఇండియా. అంటే మీ ప్రిడిక్షన్లో చూసుకున్నట్లయితే ఈసారి సెమీఫైనల్స్కి చేరే 4 జట్లు ఏవి అంటే మీ అభిప్రాయంలో ఏం చెప్తారు? వాళ్ళు కొంచెం ఇబ్బందులు పెట్టారు కానీ నేను ఏమంటానంటే ఇండియాని అయితే ఉండవచ్చు సెమీఫైనల్లో. ఇండియా, ఇంగ్లాండ్, తర్వాత ఒక 5 టీములు చెప్తాను నేను. అందులో మీకు 4 మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంగ్లాండ్, ఇండియా, తర్వాత ఆస్ట్రేలియా, మేబీ సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్ మధ్యలో ఏదైనా ఉండొచ్చు అనిపిస్తుంది. వెస్టిండీస్ కూడా ఛాన్స్ ఉండొచ్చు. ఈ 3 టీంలలో ఏదైనా ఒకటి ఉంటుంది. బట్ ఈ 3 teams టాప్ చెప్పినవి అయితే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇండియా షుడ్ బి ఇన్ ది సెమీఫైనల్స్ అండి. అంటే ఎందుకు అలా అనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? బికాస్ వెస్టిండీస్ కు చూడండి, ఇప్పుడు ఈ రోజు మంచి విక్టరీ సాధించారు, మనం చూసాం కదా. నిన్న మంచి విక్టరీ సాధించారు. అండ్ అట్లా కాకుండా వాళ్ళు కొంచెం బౌలింగ్ లో, బ్యాటింగ్ లో స్ట్రాంగ్ కనబడుతున్నారు. తర్వాత ఇండియన్ కండిషన్స్ కు అలవాటు పడి ఉన్నటువంటి ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. అండ్ ముఖ్యంగా వాళ్ళకు హెట్మేర్ లాంటి ఒక ప్లేయర్, అతని ఫిట్నెస్ చూడండి, ఎంత లావుగా ఉండేవాడు, ఇప్పుడు ఎలా తయారైపోయినాడు. ఫస్ట్ డౌన్ లో ఆడిస్తున్నారు అతన్ని, ఎక్కడో పాపం 4th, 5th డౌన్ లో ఆడిస్తుంటారు మీరు రాజస్థాన్ రాయల్స్ కు. అండ్ ఇప్పుడు వెస్టిండీస్ క్రికెట్ అతని యొక్క టాలెంట్ అని రియలైజ్ అయ్యి అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకు ఇద్దరు హుస్సేన్ అండ్ మోయితీ అని చెప్పి ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నారు. వాళ్ళకు చాలా మంచి ప్లేయర్స్. అండ్ కింగ్ కానీ చార్లెస్ కానీ వీళ్ళిద్దరు ఓపెనర్స్ కూడా చాలా అద్భుతంగా ఆడతారు. హోప్ ఆఫ్ కోర్స్ వి ఆల్ నో దట్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండి, అండ్ గుడ్ క్యాప్టెన్ ఆల్సో. సో జోసెఫ్ ఉన్నాడు, వాళ్ళకు రోదర్ఫర్డ్ లాంటి వాళ్ళు, షెఫర్డ్ లాంటి వాళ్ళు ఉండడం, అంటే హోల్డర్ ఉన్నాడు, అంటే వాళ్ళకి వెరైటీ ఉంది. పావల్, వీళ్ళందరూ కూడా దే కెన్ బ్యాట్ అండ్ బౌలర్. సో అటువంటి క్రికెటర్స్ ఉన్నారు. అండ్ ఫీల్డింగ్ లో నేను చూసాం దే టుక్ సమ్ వెరీ గుడ్ క్యాచెస్. సో ఇప్పుడు వాళ్ళని వెస్టిండీస్ మనం ఉంచాల్సిందే రియల్గా చెప్పానంటే. సెమీఫైనల్ రేస్ లో ఉంటారని అనిపిస్తుంది నాకు. బట్ అగైన్ సడన్ గా ఏదైనా కొలాప్స్ అయినట్లయితే, బికాస్ ఈ గ్రూప్ లో ఉన్నటువంటి టీమ్స్ లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఇవి రియల్ గా చెప్పాలంటే కొంచెం మంచి టీమ్స్.
బట్ నేపాల్ అగెన్స్ట్ కూడా కొంచెం ఈరోజు ఇంగ్లాండ్ స్ట్రగుల్ అని అనలేం కానీ బట్ అంత పెద్ద స్కోర్ చేయలేకపోయింది. నేపాల్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ టీమ్ అండి. వాళ్ళ దగ్గర బౌలింగ్ లైనప్ చూసాం కదా ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇంగ్లాండ్ పెద్ద పెద్ద బ్యాటర్స్ ను కూడా వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు. బట్ ఇంగ్లాండ్ వెస్టిండీస్ కు ఛాన్సెస్ ఉంటాయి సూపర్ 8 లో చేరుకోవడానికి అయితే ఈ గ్రూప్ నుంచి. సో రియల్ బ్యాటిల్ అక్కడ స్టార్ట్ అవుతుంది. సో న్యూజిలాండ్ కు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇండియన్ కండిషన్స్ అలవాటు పడి ఉన్నారు. అండ్ సౌత్ ఆఫ్రికా దే హావ్ డన్ వెల్ రీసెంట్లీ దే ప్లేడ్ ఇన్ ఇండియా. సో చాలా మంది క్రికెటర్స్ ఐపీఎల్ ఆడడంలో మీరు కారణం అడిగారు కనుక ఇండియన్ కండిషన్స్ గతంలోనే కొంచెం కొత్తగా ఉండేది. ఇండియాకి రాగానే స్ట్రగుల్ కావడం చూస్తాం. బట్ ఇండియాకి వచ్చి ఇండియాను ఓడిస్తున్నారు. న్యూజిలాండ్ డిఫీటెడ్ ఇండియా టెస్ట్ సిరీస్లో, తర్వాత సౌత్ ఆఫ్రికా డిఫీటెడ్ ఇండియా ఇన్ టెస్ట్ సిరీస్లో. ఎన్ని రోజుల తర్వాత అలా చూసాం మనం. గతంలోనైతే అలా ఉండకపోయేది మీకు. సో అలా కొంచెం అలవాటు పడి ఉన్నారు ఇండియన్ కండిషన్స్ కనుక. ఐ థింక్ ఈ మధ్యలో కొంచెం క్రికెట్లో మార్పులు కూడా మనం చాలా చూసాం. అలాగే సార్, ఇప్పుడు ఈ T20 వరల్డ్ కప్లో ఆల్రౌండర్స్ ఎంత కీలకం అంటారు? ఐ థింక్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ఆల్రౌండర్స్. చిప్ ఇన్ చేసే క్రికెటర్స్ ఉండాలండి. ఎందుకంటే మీకు ఆల్రౌండర్స్ ఉన్నట్లయితే మీకు బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు చూడండి, అందుకని మనం ఇప్పుడు ఏమన్నా వాషింగ్టన్ సుందర్ ఒకవేళ ఫిట్ అయినట్లయితే రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలి అంటే అతను ఇంక్లూడ్ చేస్తే ఈ కెన్ బ్యాట్ అండ్ బౌల్ ఆల్సో. ఇప్పుడు అక్షర్ పటేల్ ఉండడం అనేది కూడా బ్యాటింగ్ బౌలింగ్ రెండు చేయగలుగుతాయి. నేను ఎంత హెల్ప్ఫుల్ అయింది 77 for 6 అప్పుడు కొంచెం టాప్ ఆర్డర్ అంతా కుప్పగూలినప్పుడు హీ సపోర్టెడ్. యాక్చువల్లీ ఆ పార్ట్నర్షిప్ అనేది రియల్గా చెప్పాలంటే మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేసింది. సో ఆల్రౌండర్స్ ఏంటంటే వాళ్ళు వికెట్లు తీసుకోగలుగుతారు, వికెట్లు తీయనప్పుడు వాళ్ళు బ్యాటింగ్ కూడా చేయగలుగుతారు. సో అందులో ఇంకా క్యాచింగ్ ఎబిలిటీ ఉన్నట్లయితే ఇట్ వుడ్ బి ఫెంటాస్టిక్. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందుకనే ఆల్రౌండర్స్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తారు. మీరు క్రికెట్లో మున్పు ఎట్లా ఉండేదంటే సుష్మా, టెస్ట్ మ్యాచెస్ అయినా వన్డే అయినా కానీ 6 బ్యాటర్స్ ఉన్నట్లయితే 4 బౌలర్స్ స్పెషలిస్ట్ ఉండేది, ఒకళ్ళు కొంచెం అటు ఇటు వేసే వాళ్ళు ఉండేది, 5 ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మీకు 3 ఆల్రౌండర్స్ కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంగ్లాండ్ చూడండి, ఇప్పుడు జాక్స్ చివరిలో చాలా మెరుపులాంటి ఇన్నింగ్స్ ఆడడంతో ఇంగ్లాండ్ మంచి స్కోర్. అండ్ ఈజ్ బౌలింగ్ వెల్ ఆల్సో, ఇంప్రూవ్ చేసుకొని వికెట్స్ కూడా తీస్తున్నారు. సో హోల్డర్ కెన్ బౌల్ బ్యాట్ యాక్చువల్లీ. ఐ థింక్ బెథెల్ కెన్ బౌల్ అండ్ బ్యాట్. అట్లాగే న్యూజిలాండ్ మిచెల్ కెన్ బౌల్ అండ్ బ్యాట్, నిషామ్ కెన్ బౌల్ అండ్ బ్యాట్. సో ఇప్పుడు రచిన్ రవీంద్ర బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. అంటే కొంచెం పూర్తి పర్ఫెక్ట్ ఆల్రౌండర్స్ కాకుండా కానీ అప్పుడప్పుడు ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఒక 2 ఓవర్లు వేసే వాళ్ళు ఉన్నట్లయితే ఐ థింక్ దట్ కెన్ వర్కౌట్ అండి. ఎందుకంటే మీకు ప్రతిసారి స్పెషలిస్ట్ బౌలర్లు వికెట్లు తీయాలని మనం అనుకోలేము. ఒక్కొక్కసారి ఈ మధ్యలో వచ్చి పార్ట్ టైం బౌలర్స్ కూడా వికెట్లు తీస్తూ ఉంటారు. సో ఫిలిప్స్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ కెన్ బౌల్ ఆల్సో, ఈజ్ వికెట్ కీపర్, బౌలర్, బ్యాటర్. కావాలన్నప్పుడు వికెట్లు తీస్తాడు. సో అటువంటి వాళ్ళు ఉండడం అనేది ఐ థింక్ ఇట్స్ ఎ ప్లస్ పాయింట్. సో సౌత్ ఆఫ్రికా కూడా అట్లా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు మనం అన్నాం కదా, శాంట్నర్ కూడా మెల్లమెల్లగా ఒక మంచి యూస్ఫుల్ క్రికెట్ లాగానే తయారవుతున్నాడు. బ్యాటింగ్ కూడా చేయగలుగుతున్నాడు, బౌలింగ్ చేయగలుగుతాడు. సో బ్యాటింగ్ అనేది చేయగలిగితే బౌలర్ కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది, కొంచెం బోనస్ అవుతుంది అసలు ఈ టీంకి. అయితే క్రికెట్ లవర్స్కి ఈ క్రికెట్ ప్రపంచంలో అసలైన మజా షురూ అయిందా అంటే ఏం చెప్తారు? నాట్ ఎట్. ఐ థింక్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్ కప్. ఇది సెకండ్ డేలోనే ఉన్నాం. సో ఇంకా ఎక్సైటింగ్ మ్యాచెస్ ఉండాలి. మేబీ అసలు మజా అనేది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కొరకు ఎదురు చూస్తున్నారు, వెస్టిండీస్ ఇంగ్లాండ్ మ్యాచ్ కొరకు ఎదురు చూస్తున్నారు, సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మ్యాచ్ కొరకు ఎదురు చూస్తున్నారు, శ్రీలంక ఆస్ట్రేలియా మ్యాచ్ కొరకు ఎదురు చూస్తున్నారు. బట్ ఇప్పుడు చిన్న చిన్న టీమ్స్ కూడా ఐ థింక్ వాళ్ళు ఏం తీసిపోం మేము T20 ఫార్మాట్ లో అని చెప్పి మంచి పర్ఫార్మెన్సే కనబరుస్తున్నారు వాళ్ళు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కూడా ఎక్సైటింగ్ గా ఉంటుంది. సో ఎవ్రీబడి జస్ట్ వెయిటింగ్ ఫర్ దీస్ మ్యాచెస్. ఆ మ్యాచెస్ ఉన్నప్పుడు ఐ థింక్ ఎక్సైట్మెంట్ మరింత ఎక్కువగా ఉంటుంది. అండ్ అసలు మజా అనేది అఫ్ కోర్స్ సూపర్ 8 తర్వాతనే స్టార్ట్ అవుతుంది సుష్మా. అప్పటి వరకు మ్యాచెస్ మనం చూస్తాం, ఎక్సైట్మెంట్ ఉన్నటువంటి మ్యాచెస్ చూస్తాం. ఇండియా ఆడుతున్నప్పుడల్లా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఏ టీం అయినా కానీ మంచి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఎవ్రీబడి లవ్స్ ఎంజాయ్స్ యాక్చువల్లీ. బట్ రియల్ బ్యాటిల్ విల్ బిగిన్ ఇన్ సూపర్ 8 స్టేజ్. ఎస్, అంటే ఈరోజు మ్యాచ్లో ఏ టీం గెలవబోతోంది అంటే మీ ప్రెడిక్షన్, జస్ట్ మీ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కనుక మీకే తెలవాలి ఇంగ్లాండ్ నేపాల్ స్కోర్ ఏంది అనేది. బికాస్ వీఆర్ నౌ ఆన్ డిస్కషన్. ఇంగ్లాండ్ కు ఛాన్స్ అయితే కనబడుతుంది. అండ్ అటు న్యూజిలాండ్ అయితే గెలిచింది ఆఫ్ఘనిస్తాన్ పైన. సో అగైనెస్ట్ ఐర్లాండ్, శ్రీలంకకు కొంచెం 60-40 ఛాన్సెస్ అని నాకు అనిపిస్తుంది. ఐర్లాండ్ తక్కువ అంచనా వేయలేం. బట్ శ్రీలంక హోమ్ కండిషన్స్ ను కొంచెం అర్థం చేసుకొని వాళ్ళు మంచి క్రికెట్ ఆడినట్లయితే, బికాస్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంటం కొరకు ఎదురు చూస్తున్నారు. ఇద్దరం కొరకు ఒక్కసారి వాళ్ళు అది అందుకున్నారంటే వాళ్ళను ఆపడం కూడా కష్టం అవుతుంది. అండ్ వీఆర్ ఆల్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. నిన్న జరిగినటువంటి మ్యాచెస్ లో కొన్ని సర్ప్రైజెస్ చూసాం. ఇండియా స్ట్రగుల్ అగైనెస్ట్ సౌత్ అమెరికా, అట్లాగే మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ కూడా నెదర్లాండ్స్ అగైనెస్ట్ స్ట్రగుల్ అయ్యారు. అండ్ వెస్టిండీస్ స్కాట్లాండ్ మ్యాచ్ కొంచెం ఈజీ అనిపించింది చివరికి, ద వే దే వన్ యాక్చువల్లీ. ఐ థింక్ అది కూడా కొంచెం అటు ఇటు అయ్యేట్లాగా కనబడింది. బట్ వెస్టిండీస్ బ్యాటెడ్ వెల్, బౌల్డ్ వెల్, ఫీల్డెడ్ వెల్. సో అట్లాగే రేపు ముఖ్యంగా ఏంటంటే సుష్మా, ఇటలీ ఫస్ట్ మ్యాచ్ చూడబోతున్నాం స్కాట్లాండ్ తోటి. బోని కొడుతున్నారు వాళ్ళు, కొత్త టీం
ఇటలీ ఫుట్బాల్ ఫేమస్ ఉన్నటువంటి టీం రేపు స్కాట్లాండ్ తోటి ఆడతారు. అండ్ ఆ తర్వాత ఇటలీ ఆడినప్పుడల్లా కూడా చూడాలి మరి ఎలా ఆడతారు. వాళ్ళలో టీంలో కూడా కొంతమంది అటు ఇటు ఆ కంట్రీ ఈ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు ఎలా, ఎందుకంటే నేపాల్ కూడా ఈ మధ్య కాలంలో చాలా చక్కగానే ఆడుతున్నారు. రియల్ గా వాళ్ళు ఇంగ్లాండ్ 200 లోపు కట్టడి చేయగలిగారంటే వాళ్ళ బౌలర్స్ కు మనం ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సిందే. రియలీ బౌల్డ్ వెల్, ఫీల్డెడ్ వెల్, యాక్చువల్లీ టుక్ సమ్ గుడ్ క్యాచెస్. సో అలా ఇప్పటి వరకు అయితే పర్వాలేదు. 2 days లో మ్యాచెస్ కొన్ని ఎక్సైటింగ్ మ్యాచెస్ చూసాం, కొన్ని వన్ సైడెడ్ మ్యాచెస్ చూసాం. బట్ యాజ్ ద టోర్నమెంట్ ప్రోగ్రెసెస్ అబ్సల్యూట్లీ ఎప్పుడైతే ఇంగ్లాండ్ వెస్టిండీస్ జరుగుతుందో, ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ జరుగుతుందో, ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ జరుగుతుందో, ఎప్పుడైతే శ్రీలంక ఆస్ట్రేలియా జరుగుతుందో అప్పుడు రియల్ ఎక్సైట్మెంట్ అనేది మనకు కనబడుతుంది. ఎవ్రీబడి జస్ట్ వెయిటింగ్ ఫర్ దోస్ మ్యాచెస్ టు హ్యాపెన్. అంటే ఫైనల్గా చెప్పండి, ఈ అంటే క్రికెట్ లవర్స్కి ఏం చెప్తారు? అంటే ఈ రోజు మ్యాచ్ అనే కాదు, రాబోయే రోజుల్లో కూడా మంచి మ్యాచెస్ ఉంటాయి, క్రికెట్ లవర్స్ కోసం ఈగర్గా వెయిట్ చేసే వాళ్ళు చాలా టీమ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు కదా. అబ్సల్యూట్లీ నో డౌట్ సుష్మా, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిటింగ్ ఫర్ పాకిస్తాన్ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారు, ఇండియాతో ఆడతారా, ఆ తర్వాత నేను అనుకుంటాను ఎక్సైట్మెంట్ అనేది రియల్ గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు జరిగినటువంటి మ్యాచెస్ లో నిన్న వెస్టిండీస్ మ్యాచ్ ఎంజాయ్ చేశారు. వెస్టిండీస్ మ్యాచ్ లో హిట్ మేర్ అద్భుతంగా ఆడడం ఎంజాయ్ చేశారు. ఈరోజు బ్రూక్ బ్యాటింగ్ ఎంజాయ్ చేసి ఉంటారు. అండ్ అట్లాగే నేను అనుకుంటాను సూర్యకుమార్ బ్యాటింగ్ వాజ్ గుడ్ యాక్చువల్లీ. ఇప్పటివరకు హైలైట్ ఆఫ్ ది టోర్నమెంట్స్ చూసినట్టు పాకిస్తాన్ లో నిన్న ఫహీమ్ అష్రఫ్ ఏదైనా అయ్యి ఉండేది ఆ క్యాచ్ అతన్ని పట్టినట్లయితే. బట్ ఈ ప్లేడ్ వెల్ టువర్డ్స్ ది ఎండ్ యాక్చువల్లీ. లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ లో రన్స్ స్కోర్ చేయడం, కొన్ని హైలైట్స్ అయితే మనకు కనబడ్డాయి. అండ్ అమెరికన్స్ మంచి బౌలింగ్ చేసి ఇండియాని కట్టడి చేయడం, 77 for 6 చేయడం అనేది కూడా ఇట్ వాజ్ ఎక్సైటింగ్ యాక్చువల్లీ. సో కొన్ని ఎక్సైటింగ్ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ టోర్నమెంట్ కొనసాగే కొద్దీ మరిన్ని చూడబోతున్నాం మనం. Yes, thank you Show so has just much. begun. Yes. Show has just begun, that's it. Yes, thank you so much, sir. Thank you. Yes, that's all for now. Keep watching YK News. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.